మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు నేను చాలా గర్వపడుతున్నాను. రాష్ట్ర మైనార్టీ సెల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా మొదటిసారి నంద్యాల పార్లమెంట్లో ఉలమా మీనింగ్ ఇస్లామిక్ స్కాలర్స్, ఉలమా, ఇమాములు, హుఫాజ్ మీనింగ్ హోలీ ఖురాన్ని బైహెడ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి మన నంద్యాల పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఆహ్వానించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రస్తుత పరిస్థితి, మన రాష్ట్ర పరిస్థితి, పార్టీల పరిస్థితి ఏమిటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, నారా చంద్రబాబు గారు ఏం చేశారు మైనార్టీలకి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు నేను మైనార్టీ పక్షపాతి, నా బీసీ, నా మైనార్టీ, నా ఎస్సీ అని ముంచేసినాడు. సంక్షేమ పథకాలు చంద్రబాబు గారి హయాంలో, తెలుగుదేశం హయాంలో నారా చంద్రబాబు గారి ద్వారా మైనార్టీలకి అందినాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎటువంటి సంక్షేమ పథకం లేదు, అన్నీ మూత వేశాడు. అభివృద్ధి బాటలో కూడా జీరో ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 11 అంతస్తుల హజ్ హౌస్ నిర్మించిన ఘనత నారా చంద్రబాబు గారిది. రాష్ట్రం విడిపోయిన తర్వాత కడపలో 25 కోట్ల రూపాయలు కేటాయించి బ్రహ్మాండమైన ఒక హజ్ హౌస్ నిర్మించిన ఘనత నారా చంద్రబాబు గారిది. ఓర్వకల్లో ఉర్దూ యూనివర్సిటీ, రాష్ట్ర యూనివర్సిటీ, అబ్దుల్ హక్ యూనివర్సిటీకి 120 ఎకరాల భూమి కేటాయించి వర్క్ స్టార్ట్ చేస్తే ఈ ప్రభుత్వం చేయలేదు. మైనార్టీల మీద రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పాలనలో, జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్యాయంగా, అక్రమంగా దాడులు చేశారు, ఆత్మహత్యలకు గురి అయ్యారు. మైనార్టీ సోదరులు మిస్బా ఆత్మహత్య చేసుకుంది. ఆ చిన్న తల్లి ఏ పాపం చేసింది? ఫస్ట్ ర్యాంక్ రావడం ఆ తల్లి చేసిన పాపమా? ఎందుకు నోరు మీద పడడం లేదు మీరు? మైనార్టీ నాయకులు ఉన్నారు వైసీపీలో, ఎందుకు మోసం చేస్తున్నారు? ఎందుకు మీరు చూపించుకుంటున్నారు మనకు పదవులు వచ్చినాయి అని? మీకు పదవులు ఎందుకు ఇచ్చారు? మిగతా మైనార్టీలకి దాదాపు 60 కోట్ల 70 లక్షల మైనార్టీలకి గొంతు కోయడానికి మీకు పదవులు ఇచ్చారా? బలి చేయడానికి మీకు పదవులు ఇచ్చారా? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. నర్సరావుపేటలో షేక్ ఇబ్రాహీంని 72 సంవత్సరాల వయస్సు వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేశాడని వైసీపీ ఎమ్మెల్యే, అతని అనుచరులు, గుండాలు దాడి చేసి నడి రోడ్డు మీద హతమార్చారు. ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరు. ఏమయ్యారు డిప్యూటీ సీఎం? వైసీపీలో ఉన్న డిప్యూటీ సీఎం ఏమయ్యారు? ఎమ్మెల్యేలు ఏమయ్యారు? ఎమ్మెల్సీలు ఏమయ్యారు? మళ్ళీ కొత్త డ్రామా తెరపైకి తీసుకువస్తున్నారు. బీజేపీతో అలయన్సు. మీరెవరితో ఉన్నారు స్వామి? మీరు 19 నుంచి ఇప్పుడు వరకు ఎవరితో ఉన్నారు? బీజేపీతో జత కట్టలేదా మీరు? లోపాయకారి ఒప్పందం చేసుకోలేదా మీరు? రాష్ట్రానికి తాకట్టు పెట్టలేదా మీరు? సిఏ ఎన్ఆర్సీకి సపోర్ట్ చేయలేదా మీరు? చేయలేదా? సూటిగా ప్రశ్నిస్తున్నాను. తలాక్ బిల్కి సపోర్ట్ చేయలేదా? ఆర్టికల్ 370కి సపోర్ట్ చేయలేదా? గర్వంగా చెప్తున్నాను, నారా చంద్రబాబు గారు 2014 నుంచి 19 వరకు బీజేపీతో అలయన్స్లో ఉన్నారు. అయితే సంక్షేమ పథకాలు, ఇమాం మౌజన్లకి గౌరవ వేతనం, దుల్హన్ పథకం 50,000 రూపాయలు, దుకాన్ మకాన్ లోన్లు కేటాయించారు, మసీద్ మరమ్మతులకు నిధులు కేటాయించారు, షాదీఖానాలకు నిధులు కేటాయించారు, అబ్దుల్ హక్ యూనివర్సిటీ కర్నూలు ఓర్వకల్లో ప్రారంభించారు, హజ్ హౌస్ నిర్మించారు, ప్రతి కార్యక్రమం చేపట్టారు. మీరేం చేశారు? విదేశీ విద్య 15 లక్షల రూపాయలు పేద కుటుంబాల్లో ఉన్న విద్యార్థులు విదేశాలకి వెళ్ళి హాయిగా చదువుకోవాలని నారా చంద్రబాబు గారు 15 లక్షల రూపాయలు కేటాయించారు. మీరు ఏం చేశారు?
అది నా సూటి ప్రశ్న. ఇంకా ఏమంటే ముసుగులో గుద్దులాట కొంతమందికి తీసుకువచ్చి మతంకి సంబంధించిన కొంత వ్యక్తులు ఉంటారు, వాళ్ళకి తీసుకువచ్చి ముసుగులో గుద్దులాట ఆడుతున్నారు వీళ్ళు. బ్రదర్ సిరాజు రహమాన్ అని ఉన్నాడు, ఆయనకి తీసుకువచ్చి ఆయన సభ అని పెట్టి వైసీపీకి ఓట్లు అడుగుతున్నాడు. ఆ బ్రదర్ సిరాజు రహమాన్కి సిగ్గు ఉండాలి. ఆ తల్లి చనిపోయింది, ఏం సమాధానం ఇస్తావు? అబ్దుల్ సలాం ఆత్మహత్య చేసుకున్నాడు, ఏం సమాధానం ఇస్తాం? హాజిరాకి రేప్ చేసి చంపేశారు, నువ్వు ఏం సమాధానం ఇస్తావు? షేక్ ఇబ్రాహీంకి హతమార్చారు, ఏం సమాధానం చెప్తావు? పిన్నెలి గురుజాల నియోజకవర్గంలో 100 కుటుంబాలకి పల్లె నుంచి బహిష్కరించారు, మీరు ఏం సమాధానం చెప్తారు? సిగ్గు లేకుండా ముసుగు వేసుకొని మీరు ఏదో చేశారని బలి చేసి మైనార్టీలకి మళ్ళీ మోసం చేస్తున్నారా? మీకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మైనార్టీలు ప్రతి ఒక్కరూ చంద్రబాబు గారికి అండగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుంది. మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు కాబోతున్నారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు.